గూగుల్ మ్యాప్స్ మీకు ఎగ్జాక్ట్గా పాయింట్అవుట్ చేసేస్తుంది ఆ పాయింట్. ఈ టేక్అవుట్లో యాక్యురసీ మైట్ బి ఈవెన్ మోర్. టు మై ఇన్ఫర్మేషన్ కొంతమంది పోలీస్ ఆఫీసర్లతో మాట్లాడతారు లెస్ దాన్ 5 మీటర్స్ అండి. ఆల్మోస్ట్ పిన్ పాయింట్. ఇల్లు కాంపౌండే ఉంటుంది కదా 10-15 మీటర్లు. ఆ కాంపౌండ్లో ఎక్కడైనా ఉండొచ్చు. ఇంట్లో మాట్లాడుకున్నారా, ఇంటి బయట మాట్లాడుకున్నారా అనేదే తప్ప పిన్ పాయింట్ తెలిసిపోతుంది 5 మీటర్లు అని వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. అయినా దాన్ని కూడా మరి జనాలకి అందరికీ తెలిసిన టెక్నాలజీ. ఎందుకంటే ప్రతి కూడా తెలియకుండానే దాన్ని వాడేస్తున్నారు గూగుల్ మ్యాప్. మీరేమో అది కూడా తెలియదు అనుకుని మరి కహానీలు చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి దొరికేశారు కదా అక్కడ. సో గూగుల్ మ్యాప్లో క్లియర్గా దొరికింది ఎవరు ఆ టైంలో ఎక్కడ ఉన్నారు, ఎవరితో మాట్లాడారు, ఆ ఫోన్ ఎన్ని గంటలకి ఆన్లో ఉంది, అర్ధరాత్రి 3:30-3:40కి ఓటర్స్ పనులో ఎవరికి ఫోన్లు వెళ్ళింది, మరి అక్కడ అజయ్ కల్లం గారు ఏం చెప్పారు, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా అక్కడ రాసేశారు. రికార్డెడ్. ఆయన నోటితో మాట్లాడిన దాన్ని రికార్డ్ చేసి ఆ రికార్డ్ చేసిన వెర్షన్ కూడా కోర్టులో సమర్పించారు. అన్ఫార్చునేట్ గా వీరు అలా సమర్పించుంటారని తెలియక మరి జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ ప్రెషర్ పెడితే అజయ్ కల్లం గారు నా వాంగ్మూలం ఏదన్నా ఉంటే కనుక అది వెనక్కి తీసేసుకుంటాను వచ్చి అది తప్పు అని చెప్పారు. ఆయన నోటితో మాట్లాడింది అక్కడ పెట్టేశారు. అదే విచారానికి వెళ్ళరు, ఇల్లు వేశారు. వాయిదా 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 8 నెలలుగా వాయిదా 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 ఎలక్షన్ అయ్యేదాకా వాయిదా 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 లేకపోతే మొత్తం తెలుసుకోవడం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఆ కేసు ఆ జడ్జి గారు నేను తీర్పు ఇచ్చి ఇవ్వడానికి సహకరించండి. మీ లాయర్ని టేకప్ చేయమనండి. కేసు మీరే వేసి ఎందుకని టేకప్ చేయట్లా అర్థమైపోలా. వేసేసింది మీ వాళ్ళే అని. మీరు కావచ్చు కాకపోవచ్చు, మరి మీ వాళ్ళే అన్నది. ఇక్కడ చార్జ్షీట్లు వేశారు కదా, చార్జ్షీట్లు వేశారు, మరి మీ వాళ్ళు కాదని మీరు ఎలా అనగలరు? సవివరంగా పిన్ పాయింట్ రాశారు. మీరు కేవలం మీ సాక్షిలో మీకు ఇచ్చినట్టు రాసుకుంటే సిబిఐ చార్జ్షీట్లో వేసింది పూర్తిగా అయితే తప్పు అవ్వదు కదా. ఎవరితో మాట్లాడారన్నారు, అది ఇన్వెస్టిగేట్ చేయాలన్నారు, దాన్ని మీరు ఆపుకున్నారు. దట్స్ ఆల్ రైట్. బట్ ఈ కథనం చదివేసి వారి మీద దోషం పెంచేసుకోవాలా, వాళ్ళ తండ్రిని వాళ్ళే చంపేసుకున్నారని చెప్పి మీరు నమ్మించేస్తారా? అసలు మీకు సంబంధించిన వ్యక్తులకు సంబంధం లేదంటే నమ్మేయాలా? అవినాష్ రెడ్డి గారి తల్లి గారు చావు బతుకుల్లో ఉంటే కర్నూలు హాస్పిటల్లో పెడతారా? మీ మంత్రులు ఎవరికైనా చిన్న కంట్లో నలిసిపోయినా హైదరాబాద్ వచ్చేస్తారా? ఆవిడ మటుకు ప్రాణాపాయంలో ఉంటే కర్నూలులో ఉంటారా? ఆ ఎస్పీఎం సిబిఐ రానివ్వడా?